నమస్తే తెలుగువారి సాక్షి న్యూస్. దిస్ ఇస్ ప్రశాంతి. వెల్కమ్ టు వీక్లీ ఎన్ఆర్ఐ రౌండప్. అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ మరో భారతీయ అమెరికన్ న్యాయవాదిని ఫెడరల్ జడ్జిగా నామినేట్ చేశారు. ఇండియన్ అమెరికన్ సర్క్యూట్ కోర్ట్ చీఫ్ జడ్జిగా షెలీనా డి కుమార్ను మిషిగన్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఫెడరల్ జడ్జిగా నామినేట్ చేశారు. ప్రస్తుతం ఆమె ఓక్లాండ్ కౌంటీ 6వ సర్క్యూట్ కోర్ట్ చీఫ్ జడ్జిగా విధులు నిర్వహిస్తున్నారు. 2007 నుంచి షెలీనా ఈ పదవిలో కొనసాగుతున్నారు. మిషిగన్ కోర్ట్ ఫెడరల్ జడ్జిగా నామినేట్ అయిన షెలీనా తొలి దక్షిణ ఆసియా మహిళ అని వైట్ హౌస్ వెల్లడించింది. ఇక అగ్రరాజ్యంలో మరో భారతీయ అమెరికన్ కు అరుదైన గౌరవం దక్కింది. అమెరికాలో తొలి మలయాళీ అమెరికన్ పోలీస్ చీఫ్ గా 37 ఏళ్ల మైకెల్ కుర్విల్లా చరిత్ర సృష్టించనున్నారు. జూలై 12న షికాగోలోని బ్రూక్ ఫీల్డ్ ప్రాంత పోలీస్ చీఫ్ గా కురువిల్లా బాధ్యతలు చేపట్టనున్నారు. బ్రూక్ ఫీల్డ్ పోలీస్ శాఖలో చేరిన తొలి భారతీయ అమెరికన్ మైకెల్ కురువిల్లా పోలీస్ శాఖలో ఉద్యోగానికి ముందు క్రైసిస్ వర్క్ గా కురువిల్లా పనిచేశారు. ఆ తరువాత పోలీస్ శాఖలో చేరారు. అడల్ట్ ఇండస్ట్రీ కారణంగా కష్టాలు పడుతున్న మహిళలను ఆదుకునే స్వచ్ఛంద సంస్థలో మైకెల్ కుర్విల్లా ఆయన భార్య వాలంటీర్లుగా పనిచేస్తున్నారు. లెఫ్టినెంట్ గా ప్రమోషన్ రావడానికి ముందు 6 ఏళ్ల పాటు పోలీస్ యూనియన్ ప్రెసిడెంట్ గా కుర్విల్లా సేవలందించారు. ఇక న్యూజెర్సీలోని రాయల్ ఆల్బమ్ ప్యాలెస్ లో ఫ్రెండ్స్ గెట్ టుగెదర్ పార్టీ జరిగింది. అమెరికాలోని పలు తెలుగు సంఘాలు ఈ కార్యక్రమంలో పాల్గొని కరోనా మృతులకు ఘన నివాళి అర్పించారు. నాటా, ఏటీఏ, నాట్స్, టీఎఫ్ఎస్, టాటా, ఎన్జేటీఏ మరియు టీఎల్సీఏతో పాటు పలు తెలుగు సంఘాల నాయకులు కరోనా వారియర్స్ కు అభినందనలు తెలియజేశారు. కోవిడ్ బారిన పడి మృతి చెందిన బంధువులను, మిత్రులను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమం ఏర్పాటుకు చేసిన రాజేశ్వర్ రెడ్డి గంగసానికి మిత్రులందరూ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ పార్టీకి విష్ణు భత్తులతో పాటు డల్లాస్ స్నేహితులు హాజరయ్యారు. నా పేరు భగవాన్ రెడ్డి పింగిలి. ఫస్ట్ సాక్షి ప్రేక్షకులందరికీ మా రాజేష్ రెడ్డి ద్వారా శుభాకాంక్షలు. రాజేష్ ఈజ్ ఆల్వేస్ ఈజ్ ఏ కమ్యూనిటీ పర్సన్, ఈజ్ ఏ వెరీ గ్రేట్ హ్యూమన్ బీయింగ్. ఆఫ్టర్ ఆల్మోస్ట్ 1.5 year తర్వాత మా పాత మిత్రులందరినీ ఒక వేదిక మీదకి పిలిచి ఈ కోవిడ్ యొక్క తర్వాత ఇది అందరినీ కలవడము చాలా సంతోషంగా ఉన్నది. రాజేష్ ఈజ్ ఆల్వేస్ ఈజ్ ఏ కమ్యూనిటీ లీడర్. అలాగనే మా లాంగ్ టైం మా ఫ్రెండు విష్ణు రెడ్డి గారు కూడా కలవడం నాకు చాలా సంతోషంగా ఉన్నది. వీరిద్దరు కలిసి ప్రోగ్రామ్ చేయడము, మేమందరం ఇక్కడ కలుసుకోవడము చాలా సంతోషంగా ఉంది. అందరినీ కలవడం కూడా చాలా సంతోషంగా ఉంది. What I understand is we have to move on with the COVID situation. And we need to get together and life needs to move on. And this is the reason why Rajesh asked me to help him out to arrange a get together, and I accepted it, and he worked on it and he made this happen. Thank you, and I thank all the guests who came here regardless of what the post-COVID situation. సాక్షి ప్రేక్షకులందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ, సాక్షిలో నేను ఒక ఈవెంట్, చిన్న ఈవెంట్ ఏంటంటే అది ఒక కమ్యూనిటీ అందరిని పిలిచి ఒక ఈవెంట్ చేద్దామంటే సాక్షి వాళ్ళు లైవ్ చేశారు. ఐ వాంట్ థ్యాంక్ ఫర్ ద సాక్షి పీపుల్. నేను ఏంటంటే ఈ ఈవెంట్ ఏంటంటే నో మ్యాటర్ ఏ ఆర్గనైజేషన్లు ఏ పీపుల్ కాకుండా ఒక కమ్యూనిటీ ఈవెంట్ చేశాను. అండ్ దట్ క్రెడిట్ గోస్ టు మై బెస్ట్ ఫ్రెండ్ విష్ణు భత్తుల. ఆయన ఇక్కడ వస్తాడు. ఏదో చిన్న పార్టీ పెట్టుకున్నాం అనుకున్నాము. ఆ తర్వాత చిన్న పెద్ద అయింది. బట్ ఎండ్ అవుట్ ఏంటంటే చాలామంది ఏమంటే ఈ కోవిడ్ సిచ్యువేషన్లో ఒక మంచి మెసేజ్ అన్నారు. ఆ మంచి మెసేజ్ కూడా నేను ఒక మెసేజ్ నేను పంపించాను. బట్ సాక్షి వాళ్ళు చేశారు. ఐ వాంట్ థ్యాంక్ సాక్షి టీవీ బికాస్ వీ వాంట్ మూవ్. మేమందరం కూడా వీ వాంట్ గెట్ అవుట్ టు డూ ద బిజినెస్, గెట్ అవుట్ టు వర్క్ విత్ ద పీపుల్. సో అది అంటే ఈవెన్ దో నేను నాట్ పాస్ ప్రెసిడెంట్ అయినా, నాట్ ఆర్గనైజేషన్ అని ఎవరికి ధైర్యం చేయలేదు. నేను ఆ ధైర్యం చేశాను. ఆ ధైర్యానికి కారణం ఏంటంటే విష్ణు భత్తుల. ఆయన ఒక చెప్పాడు, నేను వస్తున్నా పెట్టండి నేను. అంటే దేనికైనా ఒక మూలాధారం ఉండాలి. బట్ హీఈస్ ద వన్ మేడ్ మీ టు దిస్. బట్ ఐ వాంట్ గివ్ క్రెడిట్ హిమ్. అంటే ఆల్ తెలుగు ఆర్గనైజేషన్స్ కేమ్ ఆన్, నో మ్యాటర్ 2 states and political organization, Congress, TDP, TRS, and as well as BJP, everybody on the stage, and all the Telugu organizations, no matter everybody, including American Republican Party, Democratic Party, everybody is on this, here, united, all Indian community as well as Telugu community who want to have a get on, move on. We want to thank
our President Biden, he created such a way. He said 100 days, 100 million. But amazingly, yes, he did. After him, everything relaxed, and this relaxation that today I saw this event after almost 2 years. Nobody wearing mask. Everybody is having fun. Everybody is talking and all. This is a way somebody had initiative. This initiative came from. I want to thank my good friend from Dallas. My message was Dallas friends. He's a Dallas friends. Because of him, we initiated this event. I want to thank him. All the Dallas people, all the people who came here, I want to thank him. And this is what we want to move forward. తెలంగాణ కాంగ్రెస్ కమిటీ చైర్పర్సన్ గా నిజామాబాద్ మాజీ పార్లమెంట్ సభ్యుడు మధు యాష్కి గౌడ్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా అమెరికాలోని కాంగ్రెస్ అభిమానులు న్యూజెర్సీలో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ అభిమానులతో పాటు ఎన్ఆర్ఐలు పాల్గొని మధు యాష్కిని అభినందించారు. నమస్కారం, నా పేరు భార్గవ్ కొప్పోలు. నేను మరియు మా ఆర్గనైజింగ్ టీం కృష్ణ చైతన్య అన్న అయితే కానీ, శివన్న అయితే కానీ, సుధీర్ అన్న అయితే కానీ, మరియు గణేష్ అండ్ భరత్, మేమందరం కలిసి నూతన పిసిసి ప్రచార కమిటీ సారథిగా నియమితమైన మధు యాష్కి గౌడ్ అన్న గారికి మేము మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేయడానికి ఈరోజు న్యూజెర్సీలో అందరం వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ సమావేశం కావటం జరిగింది. అనుకున్న అతి కొద్ది సమయంలో ఇంతమంది దగ్గర 150 మంది వరకు ఇక్కడికి వచ్చి అన్నకు శుభాకాంక్షలు తెలిపి మరియు అమూల్యమైన వారి సలహాలు సూచనలు ఇవ్వటం జరిగింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర సాధనలో మధు యాష్కి అన్నగారు పోషించిన కీలకమైన పాత్ర ఏంటి అన్న విషయాన్ని ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ చర్చించడం జరిగింది. ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అని చెప్పి కమిటీ తీర్మానించడం జరిగినది. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు శివారెడ్డి కొల్లా. నేను ఇక్కడ ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ తెలంగాణ చాప్టర్లో సభ్యుడిని. ఈరోజు మనం ఎడిసన్లో మధు యాష్కి గారు తెలంగాణ క్యాంపెయిన్ కమిటీ చైర్గా నియమితులైనందుకు ఒక స్మాల్ టౌన్ హాల్ లాగా రన్ చేశాము. సో మధు యాష్కి గారి అధ్యక్షతన ఈరోజు చాలామంది వీక్ డే అయినప్పటికీ తెలంగాణ కమ్యూనిటీ దాదాపు 150 మంది వరకు ఇక్కడికి వచ్చి వాళ్ళ సూచనలు, వాళ్ళ సలహాలు మరియు తెలంగాణలో కాంగ్రెస్ని బలోపేతం చేయడానికి వాళ్ళకున్న ఆలోచనని మధు యాష్కి గారితో పంచుకున్నారు. మధు యాష్కి గారు ఈ సందర్భంగా ఎన్ఆర్ఐస్తో మాట్లాడుతూ ఎన్ఆర్ఐస్ ఇచ్చే సూచనలుగా మాత్రమే చూడకుండా వాటిని ఆచరణలో పెట్టడానికి సాధ్యమైనంత వరకు కృషి చేస్తానని చెప్పారు. అదే కాకుండా పిసిసి అధ్యక్షునిగా నియమితుడైన రేవంత్ రెడ్డి గారు అండ్ క్యాంపెయిన్ కమిటీ చైర్గా నియమితుడైన మధు యాష్కి గారు వీళ్ళిద్దరు పర్ఫెక్ట్ కాంబినేషన్. లైక్ స్ట్రాటజీ, అగ్రెసివ్నెస్, వీళ్ళకు మైక్రో లెవెల్లో బాగా పట్టు ఉంది. జనాలలో ప్రజలు ఏం కోరుకుంటున్నారు, కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా చేస్తే మనము కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో కానీ ఢిల్లీలో కానీ అధికారంలోకి తీసుకురావడానికి ఏం చేస్తే బాగుంటుందని వీళ్ళిద్దరికి బాగా తెలుసు. సో ఐ థింక్ ఫైనల్లీ ఏఐసిసి తెలంగాణలో మంచి రోజులు వచ్చినాయని చెప్పుకోవచ్చు కాంగ్రెస్కి. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, మధు యాష్కి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ కార్యకర్తలు మంచి జోష్లోకి వచ్చేసారు. అరే కాంగ్రెస్ పార్టీకి ఇంకా తిరుగులేదు అని. సో మనం చేయాల్సిందల్లా ప్రజలలో వచ్చిన ఈ విశ్వాసాన్ని ఓట్లుగా మార్చుకోవడమే. దానికి మన మధు యాష్కి గారు ఈరోజు ఇక్కడ ఎన్ఆర్ఐలతో ముచ్చటిస్తూ ఏమి సజెషన్స్ ఇచ్చినా కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం కానీ అన్నీ మంచి ఫీడ్బ్యాక్గా తీసుకొని ఏ విధంగా అయితే మనము వీటిని తెలంగాణలో అమలు చేయొచ్చో అన్నీ చేస్తామని చెప్పారు. సో ఈరోజు ఈ సందర్భంలో ఇక్కడ మీట్ అండ్ గ్రీట్ విత్ మధు యాష్కి గారికి వచ్చిన తెలంగాణ వాళ్ళ అందరికీ పేరున కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ఈరోజు న్యూజెర్సీలో ఎడిసన్లో మాలో ఒకరు, మా ఆత్మీయుడు, మా ఆప్తమిత్రుడు అయిన మధు యాష్కి అన్నగారు తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్పర్సన్ లాగా నియమితులైన సందర్భంగా ఇక్కడ న్యూజెర్సీలో కానీ ఓవర్సీస్లో కానీ కాంగ్రెస్ సపోర్టర్స్ ఎవరు ఉన్నామో వాళ్ళందరము ఇంటరాక్టివ్ సెషన్ ద్వారా అన్నకు మా సూచనలు చేయడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించి మా సూచనలు చాలా వరకు అమల్లోకి తీసుకొస్తామని హామీ ఇవ్వడం జరిగింది. నిజామాబాద్ నుండి 2 సార్లు ఎంపీగా నిలబడడం జరిగింది. మొన్న ఎలక్షన్లలో కూడా తప్పనిసరిగా నిజామాబాద్ నుండి రాహుల్ గాంధీ గారు పోటీ చేయాలి అంటే చేయాల్సి వచ్చింది, చేశారు. సో వారిని మాకున్న కృతజ్ఞతను వారికి తెలియజేస్తుండగా అట్లనే
మాకు ఏమన్నా సూచనలు ఉంటే అందరూ ఇక్కడ న్యూజెర్సీలో పెద్ద ఎత్తున అందరం సమకూరి ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్ని ముందుకు తీసుకుపోవడానికి మా సూచనలు ఇవ్వడం జరిగింది. అది వాళ్ళు క్యాంపెయిన్ కమిటీ ద్వారా అవన్నీ ఆచరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. తెలంగాణను రక్షించుకోవాల్సిన ఆవశ్యకతను గుర్తిస్తూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు రాజకీయ లబ్ధి కొరకు కాకుండా బిడ్డల బలిదానాలను గుర్తించి ఒక తల్లిగా సోనియా గాంధీ గారు రాష్ట్ర ఏర్పాటు కొనసాగిస్తే ఈ రాష్ట్రాన్ని అమలుకు నోచుగానటువంటి హామీలు ఇచ్చి తెలంగాణ దోచుకుంటున్న ఈ కల్వకుంట్ల చంద్రశేఖర్ యొక్క పరిపాలనను ఎత్తి చూపుతూ రేపటి తెలంగాణ బిడ్డల కొరకై ఈ రాష్ట్రాన్ని రక్షించుకోవాల్సిన అవసరం, ఆదరించి ఆశీర్వదించి ఈ రాష్ట్ర ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ రేపు తెలంగాణ భవిష్యత్తును కాపాడగలుగుతుంది. కాబట్టి ఆ దిశలో తెలంగాణకై పోరాటం చేసిన ప్రతి సంఘాలు కూడా కాంగ్రెస్ పార్టీతో కలిసి రావాలని కోరుకుంటూ నా యొక్క ఈ ప్రయత్నం ప్రచార కమిటీ చైర్మన్గా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు కొరకు కాదు, తెలంగాణ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కొరకై ఈ ప్రచార కమిటీ బాధ్యతని కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజల కొరకై ఈ పోరాటం కొనసాగిస్తూ ప్రతి కాంగ్రెస్ కార్యకర్త నాయకులను కలుపుకుంటూ రాహుల్ గాంధీ, సోనియా గాంధీ గారి నాయకత్వాన పనిచేస్తూ రాష్ట్ర ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీని అధికారానికి తెచ్చినప్పుడే తెలంగాణ బిడ్డల భవిష్యత్తు బాగుంటుందని ప్రజలకు వివరిస్తూ రేపటి వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడమే కాకుండా అధికారానికి తీసుకురావాలని ప్రతి తెలంగాణ పౌరులకు విజ్ఞప్తితోటి మీ ద్వారా సాక్షి టీవీ ద్వారా తెలంగాణ ప్రజలకు నా ఈ విజ్ఞప్తి. రండి, కలిసి పోరాటం చేసి ఈ సాధించుకున్న తెలంగాణని రక్షించుకుందాం. రేపటి మన బిడ్డల భవిష్యత్తు కొరకై నిర్మించుకుందాం. జై తెలంగాణ, జై కాంగ్రెస్. ఇక అగ్రరాజ్యంలో వేద మంత్రోచ్చరణల మధ్య శ్రీ వెంకటేశ్వర స్వామి మహా కుంభాభిషేకం ఘనంగా నిర్వహించారు. 5 రోజుల పాటు శాస్త్రోక్తంగా జరిగిన ఈ వేడుక జూన్ 27న మహా సంప్రోక్షణతో ముగిసింది. చివరి రోజు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో ఏడాదిన్నరగా ఆలయానికి రాని భక్తులు కుంభాభిషేకాన్ని వేడుకలా జరుపుకున్నారు. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ కార్యక్రమం సందర్భంగా 5 రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమెరికా తిరుపతిగా పిలువబడే పీట్స్బర్గ్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కుంభాభిషేక మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే మహా కుంభాభిషేకాన్ని వేద మంత్రోచ్చారణల మధ్య ఎంతో ఘనంగా నిర్వహించారు. జూన్ 23న ఈ మహోత్సవం ప్రారంభమైంది. 5 రోజుల పాటు శాస్త్రోక్తంగా జరిగిన ఈ వేడుక జూన్ 27న మహా సంప్రోక్షణతో ముగిసింది. చివరి రోజు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో ఏడాదిన్నరగా ఆలయానికి రాని భక్తులు కుంభాభిషేకాన్ని వేడుకలా జరుపుకున్నారు. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ కార్యక్రమం సందర్భంగా 5 రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు, అధికారులు ఎంతో శ్రద్ధతో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. నమో వెంకటేశాయ. నా పేరు సుబ్బారావు గుంపల్లి అండి, సెక్రటరీ ఆఫ్ శ్రీ వెంకటేశ్వర టెంపుల్ పిట్స్బర్గ్, పెన్సిల్వేనియా, యుఎస్ఏలో మాట్లాడుతున్నాము. మేము ఈ సంవత్సరము కుంభాభిషేకము జరుపుకుంటున్నామండి. మీ అందరికీ తెలుసు కుంభాభిషేకం అంటే 12 yearsకి ఒకసారి వస్తుందని. మాకు ఈసారి కుంభాభిషేకం కన్నా ముందు బాలాలయం చేసుకొని చాలా రిపేర్లు చేసాము, టెంపుల్లో చాలా అప్గ్రేడ్స్ అని చేసాము. ఎందుకంటే మా టెంపుల్కు డివోటీస్ అందరూ నార్త్ అమెరికా అన్ని ప్లేస్ నుంచి వస్తుంటారు. ఇప్పుడు ఈ కుంభాభిషేకం అనేది నిన్న స్టార్ట్ అయింది 23rd, 27th మెయిన్ ఫంక్షన్ అయిపోతుందండి. వీఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్ దెన్ 4,000 to 5,000 పీపుల్ అనే ఎవ్రీ డే ఫ్రమ్ ఆల్ ఓవర్ ది కంట్రీ అండ్ యూఎస్ నుంచి. సో మా వాలంటీర్స్ మేమందరం కలిసి చాలా అన్ని ప్రిపేర్ చేసాము. అందరికీ డివోటీ సాటిస్ఫాక్షన్ ఉంది అండి. సో ఎక్స్టర్నల్ ప్రీస్టులను పిలిపించాము. 25 ప్రీస్టులు వచ్చారు. సో అందరు కలిసి హోమం చేస్తున్నామండి ఎవ్రీడే. రోజుకు 2 హోమాలు జరుగుతాయండి. మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి చేసి దేవుడిని ప్రేయర్ చేసుకుంటున్నామండి. నా పేరు బట్టరపల్లి లింగಣ್ణ. నేను చైర్మన్ ఇక్కడ ఎస్వి టెంపుల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. నాకు తెలుగు రాదు, అవునా కూడా ఏమో తెలుగులో చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ ప్రేయర్స్ కూడా మీకోసం చేస్తున్నాము. ఇక్కడ ఇండియాలో కోవిడ్ ఎక్కువ అయ్యింది, తక్కువ
అవ్వాలని మేము ప్రేయర్ చేస్తున్నాము. గాడ్ విల్లింగ్ ఇట్ షుడ్ హ్యాపన్. వీ షుడ్ ఆల్ బీ సేఫ్ ఇన్ నియర్ ఫ్యూచర్. థ్యాంక్స్ ఫర్ ట్రయింగ్ టు వాచ్ అవర్ ప్రజెంటేషన్ టుడే. థ్యాంక్ యూ. ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలగాలనేసి శ్రీ వెంకటేశ్వర ప్రభుని మీ తరపున మేమందరం ప్రార్థిస్తున్నాము. ఎందుకంటే ఈ యొక్క 12 సంవత్సరాలకు వచ్చే పుష్కర కాలానికి వచ్చేది జీర్ణోద్ధారణ మహాకుంభాభిషేకం. వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తి ప్రపత్తులతో స్వామివారికి అభిషేకాన్ని నిర్వహించారు. కరోనా మహమ్మారి నుంచి ప్రపంచాన్ని కాపాడడానికి అలాగే సర్వమానవాళి రక్షణ కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఆలయ అధికారులు తెలిపారు. మన ఆచారాల్లో ఏమైనా తప్పులుంటే ఈ కుంభాభిషేకం అన్నింటినీ శుద్ధి చేస్తుందని ఆలయ అర్చకులు వివరించారు. అమెరికాతో పాటు ఇండియాలోని వికలాంగుల సంక్షేమానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తున్న హార్ట్ అండ్ హ్యాండ్ ఫర్ ది హ్యాండిక్యాప్డ్ సంస్థ 50 వసంతాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా న్యూజెర్సీలోని బ్రిడ్జ్ వాటర్ పట్టణంలో వికలాంగుల కోసం వాక్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొని విరాళాలు సేకరించారు. అమెరికాలోని హార్ట్ అండ్ హ్యాండ్ ఫర్ ద హ్యాండిక్యాప్డ్ సంస్థ దివ్యాంగులకు అండగా ఉంటుంది. గత 50 సంవత్సరాలుగా అమెరికాతో పాటు ఇండియాలోని వికలాంగుల సంక్షేమానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తోంది. ఇందుకోసం ఫండ్ రైజింగ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. హెచ్హెచ్హెచ్ సంస్థ స్థాపించి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా న్యూజెర్సీలోని బ్రిడ్జ్ వాటర్ పట్టణంలో వికలాంగుల కోసం వాక్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొని విరాళాలు సేకరించారు. ఇండియాలోని 200కు పైగా సంస్థలకు అలాగే అమెరికాలోని 25కు పైగా సంస్థలకు నిధులను సేకరించి విరాళంగా ఇస్తున్నట్టు హెచ్హెచ్హెచ్ సంస్థ నిర్వాహకులు తెలిపారు. My name is Babu Venkataraghavan. I'm the husband of Usha Venkataraghavan. Many people know her and I always am behind her. In any event, the thing that both of us were doing for a number of years starting in 2000 is to collect some funds and support organizations in India. These are called Friends of Asha Niketan, and they would support children who are disabled in a variety of ways, particularly mentally not stable. But in any event, the purpose of my coming here is to continue my association and also Usha's association with Triple H. And we are delighted to be participants in this, and we also sincerely appreciate the donations that Triple H has been giving Friends of Asha Niketan. I'm sure the children, 2 of the organization to whom the money goes, live in Calcutta and Asansol, and they certainly benefit, and I'm sure they will thank Triple H in many ways. And I thank you again for being here. Namaste and good afternoon. This is the annual walkathon. This is the annual walkathon for HHH, Heart Hand for Handicap. We are very honored to mention that this is the 50th year celebration for HHH. 50 years into America and serving all the disabled kids across India. Supporting many organizations year after year. So the walkathon is mainly to get people here to have an open space, walk, do some yoga. We have a yoga teacher as well. Play some games, volleyball, cricket, and live dosa, as you see here. And it's purely voluntary-based organization. As you can see, so many people with great attendance. We are really privileged to be part of this organization. Thank you. I'm Dr. Giridharan, and then one of the people, executive committee members. We have been active for so many years, myself, my wife. And then I contacted Babu. He was kind enough to come here, take part in the function, and continue his wife's legacy. She is a trailblazing woman for that organization, trailblazer, okay? Thank you so much, Babu. Hi, my name is Padma Raishwal. I'm one of the board members of Heart and Hand for the Handicap. This organization is celebrating its 50th year today. Today means this year. It's been in existence since 1971.
And this is a walkathon. It's our annual event, but this is a special because it's celebrating 50th year, and it's in a park, and a lot of people have come. They're having fun, learning more about what Triple H's work is. Triple H's main mission is to support children with disabilities, mental, physical, visual, and most of the organizations Triple H support are in India. There are few in this country, and that's our mission. And children have to be up to the age of 21. And there's a process to apply and stuff. But today is a fun day. It's a picnic, and we're all having dosa and fun time, and all this. What they're doing walkathon, they're doing yoga, and they're doing all kinds of stuff and just hanging out. So all of you who are going to watch this, please support this organization. It does good work, good cause, and we always appreciate your support. Thank you. Hi everyone, my name is Ria Datich. I'm 15 years old and I'm here at the Triple H Walkathon, and I'm so proud to be a part of this amazing organization and to be able to walk to support children in need in India and all around the world. It's such an amazing honor, and I'm so happy to be able to do this and make a difference in my community, and all of you should also join Triple H and make a difference as well. In fact, I also am a young artist and I make handmade artwork, and 100% of the funds I raise through this artwork is donated to Triple H and to supporting our cause and these young children. So please visit my website purplepaint.org, and all purchases made there are donated to supporting Triple H. So please help out. Please help and support these young children. We need you. We need your help. We need your support. Thank you very much. I'm Radhika Gajrapalli. I'm the president of Heart and Hand for the Handicapped. And we just want to say we had a great turnout today at the Walkathon today. And we're a non-profit organization, and we would welcome new donors, new supporters. Our website is www.hhhonline.org. Please look us up and join us and be a part of Heart and Hand for the Handicapped. Thank you. Yeah, my name is B.R. Ramaprasad. I have been the president, secretary, vice president, executive committee member, volunteer, and now I'm on the advisory board of the Heart and Hand for the Handicapped. I have been associated with this organization for the last 50 years, and people ask me, how is it that you have been with this organization for 50 years? The only thing is our purpose of life is to lead a meaningful and a fulfilling life, and HHH gave me an opportunity. And along with me, a lot of my relatives have also joined, and that's the whole purpose for which I have been with HH, and I hope that I'll continue with my service, whatever that I can do for the rest of my life. Hi, na peru Teja Turpasima. Ikkada HHH event chestunam Irozu, Bridgewater, New Jersey lo. Ee organization India lo kids andarki support chestadi. Chala mandi pillalki disabilities unne vallaki support chestamu. సో చూస్తున్నారు కదా ఈరోజు ఇక్కడ చాలా మంది వచ్చినారు, మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారు. మీరు కూడా సపోర్ట్ చేయాలంటే hhhonline.org ని పోతే మీరు కూడా సపోర్ట్ చేయొచ్చు మమ్మల్ని. న్యూజెర్సీలో నిర్వహించిన ఈ వాక్లో సుమారు 150 మంది పాల్గొన్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి కృషి చేసిన బాలాజీ జీల్ మరియు వాలంటీర్లకు నిర్వాహకులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. అమెరికా ఐటీ దిగ్గజం ట్విట్టర్ ఇండియా నూతన ఐటీ రూల్స్ కు విరుద్ధంగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. భారత్లో ఫిర్యాదుల అధికారిగా ఓ అమెరికన్ను నియమించింది. తాత్కాలిక గ్రీవియన్స్ అధికారిగా ఉన్న ధర్మేంద్ర చతుర్ వైదొలగడంతో ఆయన స్థానంలో అమెరికాకు చెందిన జెరెమీ కెసెల్ను సంస్థ నియమించింది. మరో వివాదానికి తెరదీసిన ట్విట్టర్ వెబ్సైట్లో తప్పుగా భారత్ మ్యాప్, వేరే దేశంగా జమ్మూ కాశ్మీర్, లద్దాఖ్. చర్యలకు ఉపక్రమించిన కేంద్రంతో ఢీ అంటున్న ట్విట్టర్ మరో వివాదానికి తెరదీసింది. సంస్థ వెబ్సైట్లో భారత్ మ్యాప్ను తప్పుగా చూపించింది. జమ్మూ కాశ్మీర్ను వేరే దేశంగా, లద్దాఖ్ను చైనాలో భాగంగా పేర్కొంది. ట్విట్టర్ వెబ్సైట్లోని కెరీర్ సెక్షన్లో ట్వీప్ లైఫ్ అనే హీడర్ కింద ఈ మ్యాప్ కనిపించింది. భారతదేశం మ్యాప్ను ట్విట్టర్ వక్రీకరించడం ఇది రెండోసారి. గతేడాది డిసెంబర్లో లేహ్ను
చైనాలో భాగంగా చూపించి వివాదం సృష్టించింది. దీనిపై సీరియస్ అయిన కేంద్ర ఐటీ శాఖ ట్విట్టర్ సీఈఓ జాక్ డోర్సేకు ఘాటు లేఖ రాసింది. భారత సార్వభౌమాధికారం సమగ్రతను కించపరిచే చర్యలకు పాల్పడవద్దని స్పష్టం చేసింది. జమ్మూ కాశ్మీర్, లద్దాఖ్ భారత్ అంతర్భాగాలని తేల్చి చెప్పింది. అయినా ఇదే తప్పు పునరావృతం చేసింది ట్విట్టర్. దీంతో కేంద్రం చర్యలకు ఉపక్రమించింది. మరొక వైపు నూతన ఐటీ రూల్స్కు విరుద్ధంగా మరో కీలక నిర్ణయం తీసుకుంది ట్విట్టర్ సంస్థ. భారత్లో ఫిర్యాదుల అధికారిగా ఓ అమెరికన్ను నియమించింది. తాత్కాలిక గ్రీవెన్స్ అధికారిగా ఉన్న ధర్మేంద్ర చతుర్ వైదొలగడంతో ఆయన స్థానంలో అమెరికాకు చెందిన జెరీమీ కెసెల్ను సంస్థ నియమించింది. ఇది నూతన డిజిటల్ నిబంధనలకు విరుద్ధం. ఫిర్యాదుల అధికారితో పాటు నోడల్ అధికారి, స్థానిక ఫిర్యాదుల అధికారి భారతదేశంలో నివసించేవారే ఉండాలని నూతన ఐటీ రూల్స్ స్పష్టం చేస్తున్నాయి. అంతర్జాతీయ విమాన సేవలపై మరోసారి నిషేధం పొడిగించింది భారత ప్రభుత్వం. జూలై 31 వరకు పాక్షిక నిషేధం అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది. భారత్ నుంచి బయలుదేరే అంతర్జాతీయ ప్రయాణికుల విమానాలకు ఈ ఆంక్షలు వర్తిస్తాయని డీజీసీఏ తన ఉత్తర్వుల్లో పేర్కొంది. కార్గో, డీజీసీఏ అనుమతులు పొందిన విమాన సర్వీసులకు మాత్రం మినహాయింపు ఉంటుందని తెలిపింది. కోవిడ్ నేపథ్యంలో అంతర్జాతీయ విమాన సర్వీసులపై విధించిన నిషేధాన్ని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ మరోసారి పొడిగించింది. జూలై 31 వరకు ఈ ఆంక్షలు కొనసాగుతాయని పేర్కొంది. భారత్ నుంచి బయలుదేరే అంతర్జాతీయ ప్రయాణికుల విమానాలకు ఈ ఆంక్షలు వర్తిస్తాయని డీజీసీఏ తన ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే ఎంపిక చేసిన మార్గాల్లో కేస్ టు కేస్ ప్రాతిపదికన అంతర్జాతీయ షెడ్యూల్ విమానాలను అనుమతించవచ్చని తెలిపింది. కరోనా విజృంభణ కారణంగా గత ఏడాది మార్చి 23 నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులను కేంద్రం రద్దు చేసింది. అప్పటి నుంచి పూర్తి స్థాయిలో సర్వీసుల పునరుద్ధరణ జరగలేదు. కార్గో సేవలు అనుమతి పొందిన మార్గాల్లో విమాన సర్వీసులకు మాత్రం మినహాయింపు ఉంటోంది. తాజాగా ఈ పాక్షిక నిషేధాన్ని మరోసారి పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది డీజీసీఏ. అంతర్జాతీయ వైమానిక సేవలు నిలిచిపోయిన నేపథ్యంలో 2020 మే నుంచి వందే భారత్ మిషన్ ప్రారంభించింది కేంద్ర పౌర విమానయాన శాఖ. విదేశాల్లో చిక్కుపోయిన భారతీయులను ప్రత్యేక విమానాల్లో స్వదేశానికి చేర్చింది. ఎయిర్ బబుల్ ఒప్పందంలో భాగంగా జూలై నుంచి ఎంపిక చేసిన మార్గాల్లో విమానాలు నడుస్తున్నాయి. యుఎస్, యూకే, యుఏఈ, కెన్యా, భూటాన్, ఫ్రాన్స్ సహా 27 దేశాలతో డీజీసీఏ ఎయిర్ బబుల్ ఒప్పందం చేసుకుంది. అయితే సెకండ్ వేవ్ ఉధృతి కారణంగా ఎయిర్ బబుల్లో ఉన్న దేశాలు కూడా భారత్కు విమానాలు రద్దు చేసుకున్నాయి. పరిస్థితి అదుపులోకి రావడంతో క్రమంగా పునరుద్ధరిస్తున్నాయి. న్యూజెర్సీలోని బీచ్ లో జరిగిన ఓ ఫ్యాషన్ షో విశేషంగా ఆకట్టుకుంది. మై డ్రీమ్ ఎంటర్టైన్మెంట్ అట్లాంటిక్ సిటీలో ఈ ఫ్యాషన్ షోను నిర్వహించింది. ఈ షోలో పలువురు రెట్టించిన ఉత్సాహంతో పాల్గొన్నారు. వివిధ డిజైన్లతో తయారు చేసిన రంగురంగుల చీరలను ధరించి బీచ్లో మెరిశారు. చీర కట్టుతో క్యాట్ వాక్ చేసి సందడి చేశారు. అమెరికాలోని పలు రాష్ట్రాల్లో కరోనా ఆంక్షలు ఎత్తేశారు. దీంతో ప్రజలు పండగ చేసుకుంటున్నారు. సుమారు ఏడాదిన్నర పాండమిక్ లాక్డౌన్ తర్వాత అగ్రరాజ్యంలో లాక్డౌన్ ఆంక్షలు క్రమంగా తొలగిపోవడంతో ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. పలువురు బీచ్ దగ్గరకు వచ్చి సంతోషంగా సమయాన్ని గడుపుతున్నారు. ఈ నేపథ్యంలో న్యూజెర్సీలోని బీచ్ సమీపంలో ఫ్యాషన్ షో నిర్వహించారు. అట్లాంటిక్ సిటీలో మై డ్రీమ్ ఎంటర్టైన్మెంట్ ఫ్యాషన్ షోను నిర్వహించింది. ఫ్యాషన్ షోలో పలువురు రెట్టించిన ఉత్సాహంతో పాల్గొన్నారు. వివిధ డిజైన్లతో తయారు చేసిన రంగురంగుల చీరలను ధరించి బీచ్లో మెరిశారు. చీరకట్టుతో క్యాట్ వాక్ చేశారు. వీడు చేసిన క్యాట్ వాక్ విశేషంగా ఆకట్టుకుంది. కోవిడ్ పాండమిక్ తర్వాత ఇలా అందరూ కలిసి బీచ్ వద్ద క్యాట్ వాక్ చేయడం చాలా సంతోషంగా ఉందని వారు తెలిపారు. All the camera person, everybody who did such a big effort to make us feel so beautiful today. This is Surya Bedi. It was a wonderful time shooting without everyone here. I had a great experience. We had a great time like meeting everyone around the area. I feel like we actually made a great impact on like giving everyone some entertainment on a time like this when everyone is finally getting back out. So I had a good time. I would definitely recommend anyone else to
take part in such a fashion show. After COVID, we had such a great time. It was a dream to shoot on the beach in saris. Felt like a Bollywood movie. And thank you to Amrita for such a wonderful choreography. And Big thank you to Sakshi TV. Thank you Attires Boutique, thank you Vaishali Kumar, and thank you Rashmi ji, as well as the entire team. చాలా కాలం తర్వాత మనసుకు ఎంతో ఉత్సాహం కలిగిందని తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. భారతీయ అమెరికన్ బాలుడు అతి పిన్న వయసులో చెస్లో గ్రాండ్ మాస్టర్గా రికార్డుకెక్కాడు. న్యూ జెర్సీలో నివసిస్తున్న అభిమన్యు మిశ్రా 12 ఏళ్లకే గ్రాండ్ మాస్టర్ టైటిల్ కొట్టాడు. 12 ఏళ్ల 4 నెలల 25 రోజుల వయసులో గ్రాండ్ మాస్టర్ టైటిల్ గెలిచిన ప్లేయర్గా అభిమన్యు నిలిచాడు. అంతకు ముందు ఈ రికార్డ్ రష్యాకు చెందిన సెర్జీ కార్జాకిన్ 12 ఏళ్ల 7 నెలల పేరిట ఉంది. తాజాగా ఈ రికార్డును అభిమన్యు బద్దలు కొట్టాడు. బుడాపెస్ట్లో జరుగుతున్న చెస్ టోర్నీలో అతడు ఈ రికార్డు అందుకున్నాడు. సో చూసారు కదా, ఇది వాల్టీ ఎన్ఆర్ఐ వీక్లీ రౌండప్. కీప్ వాచింగ్ సాక్షి టీవీ. దిస్ ఇస్ ప్రశాంతి సైనింగ్ ఆఫ్.